మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గణేష్ పండుగ వచ్చిందంటే చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ గల్లీలో ఎలాంటి వినాయకుని కూర్చోబెట్టిరు అనేది చాలామందికి ఒక సందిగ్ధంలోనైతే ఉంటారు. సో ఇందులో భాగంగానే ఒక మంచి కార్యక్రమంతోనైతే సుమన్ టీవీ మీ ముందుకు వచ్చేసింది. నిజామాబాద్ జిల్లాలోని అనేక ఏరియాలలో ఎలాంటి గణపతులు పెట్టారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. సో మనము ఏదైతే మనకి వర్ణి చౌరస్తాలో ఉన్నాము, భక్త హిందూ గణేష్ మండలి దగ్గర అయితే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రత్యేకమైన గణపతిని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. పోయిన ఇయర్ చూసుకుంటే కలశాలతోని వినాయకుడిని తయారు చేసిర్రు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఈ ఇయర్ ఎట్లాంటి గణపతి ఉన్నాడు, అసలు ఎట్లాంటి గణనాథుడిని కూర్చోబెట్టిర్రు అనే దానిపైన అయితే మనం ఇక్కడికి వచ్చినాం. లోపలికి వెళ్దాం, గణనాథుని చూసి దర్శించుకుందాం. భక్త హిందూ గణేష్ మండలి గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొత్త కాన్సెప్ట్తోని వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో భక్తులు చాలామంది అనేక గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏ గణపతిని కూర్చోబెట్టారు, అసలు ఈసారి ఎట్లాంటి గణపతిని తయారు చేసారు అని చాలామంది చూడడానికి అయితే వస్తారు. సో ఈరోజు అంటే మనం ఇక్కడికి వచ్చినాము, వర్ణి చౌరస్తాలోని గణనాథుని చూడవచ్చు. సో దాదాపు సాక్షాత్తు మనకి గణనాథుడి గురించి మాట్లాడుకుంటే గుమ్మడికాయలతోని కూడా మొత్తం అలంకారం చేసిరు. మొత్తం మట్టి గణనాథుని లోపల ఉన్న తర్వాత పైనుంచి అలంకరణ మొత్తం గుమ్మడికాయలతోనైతే చేసిరు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో అసలు ఎట్లా తయారు చేసిరు, ఎంత టైం పట్టింది అనే దానిపైన అయితే గణేష్ మండలి సభ్యులు అయితే ఉన్నారు. జై శ్రీరామ్ అన్న. సో మీరు చెప్పండి, ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది మీకు. సో ఈసారి గుమ్మడికాయలతోనే మీరు స్వామివారిని అలంకరించడం జరిగింది. సో ఎన్ని గుమ్మడికాయలు పట్టినాయి స్వామికి, అదేవిధంగా ఎప్పుడు తయారు చేసారు? మినిమం అంటే 1100 గుమ్మడికాయలు, 1100 గుమ్మడికాయలతో 21 ఫీట్లతో వినాయకుని తయారు చేయడం జరిగిందండి. సుమారు నెల రోజులు టైం తీసుకొని వినాయకుని తయారు చేశాము. అలాగే ఈ వినాయకుని తయారు చేయడానికి కలకత్తా నుంచి కళాకారులు, అలాగే గంగా మట్టి, గడ్డి, ఇలా ఎటువంటి పొల్యూషన్ అది ఎటువంటి కలర్ కూడా ఏం వేయకుండా ఈ వినాయకుడిని తయారు చేయడం కానీ. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడ తయారు చేసే ముందే ఒక టాక్ అనేది, పబ్లిక్ టాక్ బయట వినిపిస్తూనే ఉంటుంది. అరే ఈసారి ఏం తయారు చేస్తున్నారు, ఈసారి ఏంది, ఎట్లాంటి ట్విస్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో పోయినసారి చూసుకుంటే కలశాలతో చేసిరు, ఒకసారి ఏమో మన కొబ్బరికాయలతో చేసిరు. సో ఈసారి కూడా ఇట్లా చేసిరు అన్న తర్వాత గుమ్మడికాయలతోనైతే మీరు చేసిరు. సో చేసిన తర్వాత నిమజ్జనం రోజు ఈ గుమ్మడికాయలను ఏం చేస్తారు అసలు? సార్ అందరికి కొంచెం, ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టినటువంటి ప్రతి వస్తువు ప్రజలు కావాలనుకుంటారు. అందుకోసం మేము ప్రజలకు ఎటువంటి ఏమన్నా కావాలనుకుంటే మేము ముందే ఆలోచిస్తాం, ప్రజలకు ఈ వస్తువు అయితే ఉపయోగపడుతుంది పూజ సమయంలో అలా నిర్ణయించుకొని ఇలా ప్రతి వస్తువు పూజకు సంబంధించిన వస్తువుని పెట్టి వాళ్ళకు ప్రజలకు కొద్దిగా గణపతి ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ రూపంలో ఏదో చిన్న అమౌంట్ తీసుకొని విరాళం రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో మన గణనాథుని తయారు చేసేందుకు 1100 కాయలు పట్టినాయని మీరు చెప్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు ఈ గుమ్మడికాయలని? మరి హైదరాబాద్ సార్, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం. ఓకే. సో ఈ అలంకరణ కావడానికి ఎంత టైం పట్టింది, ఎన్ని డేస్ టైం పట్టింది మరి ఈ గుమ్మడికాయలను మొత్తం అలంకరించేందుకు? అంటే ఒక రూపం రావడానికి మాత్రము ఒక 15-20 డేస్ పట్టింది సార్. మట్టి ఆరడానికి ఒక 10 డేస్ అలా తీసుకున్నాము. ఈ గుమ్మడికాయలను కూర్చోబెట్టడానికి ఒక 5 డేస్ అలా తీసుకున్నాము. సో ఇక్కడ గణనాథుని కూర్చోబెట్టి దాదాపు 30 సంవత్సరాలకు పైగా అవుతుందని చెప్తున్నారు. సో మీ నాన్నల నుంచి, మీ అన్నల నుంచి కూడా మీరు పెడుతున్నారు అని మాకు తెలిసింది. సో ఎట్లా నడుస్తుంది మరి అసలు? అంటే వారసత్వం అంటే అందరు ఏమనుకుంటారు, ఎప్పుడు ఆస్తులు అనుకుంటారు సార్. కానీ మేము ఆస్తులు కాదు సార్, ఇట్లా వినాయకుడిని మేము షేర్ చేసుకుంటున్నాము. ఒక 10 ఇయర్స్ మా ఫాదర్ వాళ్ళు పెట్టారు, తర్వాత మా 10 ఇయర్స్ బ్రదర్ వాళ్ళు పెట్టారు, తర్వాత ఈ 10 ఇయర్స్ మేము కూడా ఒక 2 ఇయర్స్ నుంచి మేము పెడుతున్నాం, తర్వాత మా తమ్ముళ్ళు. అలా ఇట్లా వారసత్వం అంటే ఆస్తులు కాకుండా వినాయకుని మేము తీసుకుంటున్నామండి. సో మనతో ఇక్కడ ఈ గణేష్ మండలిని స్థాపించిన వారే ఉన్నారు. అయితే మనకి వెల్డింగ్ నారాయణ అన్న అందుబాటులో అయితే ఉన్నారు. ఈ కార్పొరేటర్ అంటే ఈ డివిజన్ కార్పొరేటర్ అయితే ఉన్నారు. మాట్లాడడం అన్న. జై శ్రీరామ్. సో
ప్రతి ఇయర్ ఈ గణపతి గురించి చాలా విశిష్టత అయితే ఉన్నది. సో ప్రతి ఇయర్ రాగానే అరే గణేష్ ఉత్సవాలు రాగానే ఈసారి ఏది పెట్టబోతా ఉన్నారు అనేది ఒక డైలమా ఉంటుంది నిజామాబాద్ ప్రజలకి. సో ఈసారి మన గుమ్మడికాయలతో చేసిరు. సో ప్రతి ఇయర్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా కోఆపరేషన్ ఎట్లా వస్తుంది మరి అందరితో? మాకు ఏంటంటే ఏదైతే నిజామాబాద్లో ఉన్నదో ఈ కలర్స్ కాకుండా ఈ కలర్ వేస్తుంటే ఇది కలుషం అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఒక మట్టితోని ఆ విగ్రహం తయారు చేసి దానికి మేము కొబ్బరికాయ ఫస్ట్ అయితే గడ్డి గణపతి చేసినాము. గడ్డి తర్వాత కొబ్బరికాయలు తర్వాత ఇవన్నీ చేసినాము. ఈసారి మాకు ఏంటంటే ఇదేదో గుమ్మడికాయలు చేయాలని చెప్పేసి ఆలోచన మాకు వచ్చింది. ఎందుకంటే మేము ఇక్కడ ఇది ఈ 33 సంవత్సరాల నుంచి కూడా మేము వెరైటీగా పెడతాం. ఫస్ట్ మేము పెట్టింది గడ్డితో గణపతి తయారు చేసి ఇడ్ల బండి మీద పెట్టాము. అప్పుడు ఎనుగుతో తయారు చేసి అప్పుడు 33 సంవత్సరాల కింద. ఇప్పుడు కంటిన్యూగా మేము ఒక్కొక్క వెరైటీగా మేము చేస్తున్నాం. మా యూత్ ఏంటంటే శ్రీ భక్త గణేష్ మండలి వాళ్ళు పిల్లలు మనకు చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని దీనికి ఏదైతే ఉన్నదో ఆల్టర్నేటివ్గా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఏదైతే గవర్నమెంట్ అనేది కలర్స్ యూజ్ చేయొద్దు అది యూజ్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు కనుక మేము ఈ రకంగా తయారు చేసినామని చెప్పి చేస్తున్నాం. ఇక్కడ మనకు ఇక్కడ అందుబాటు లేకుండా బెంగాల్ నుంచి కూడా వర్కర్ని తెప్పించి కూడా 15 రోజుల నుంచి కూడా మేము దీన్ని డెకరేషన్ తయారు చేసుకుంటూ చేస్తున్నాము. ఇది మాకు ఎందుకంటే ఒక ఆనవాతిగా మా పిల్లలు కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఈ కలసం లేకుండా చేస్తున్నాం కనుక దీన్ని వెరైటీ చేయాలని చెప్పేసి అది చేస్తున్నాం. ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా మీరు తయారు చేస్తున్నారు వినాయకుని. సో ప్రజలు అంటే ఎవరైతే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు, సో వాళ్ళు ఎట్లా అంటున్నారు మరి, అంటే ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా వస్తున్నాయి ఇట్లాంటి ఆలోచనలు అని చెప్పేసి ఏమన్నా వస్తున్నాయి ఫీడ్బ్యాక్స్? అంటే మాకు ఇంతకుముందు కూడా మీరు ఒక రకరకాలు తయారు చేస్తారు, మీరు అది చేస్తారని చెప్పి అంటే మేము ఆలోచన బట్టి మన ఈ ప్రకృతి ఆలోచన బట్టి ఈ పబ్లిక్ని బట్టి మేము దాన్ని ఇంతకుముందు కరోనా టైంలో కూడా మేము అది ఇది చేసినాం. మిరాలి గణపతి కరోనా టైంలో అంటే అటువంటి ఆలోచనతో ప్రకృతితో మేము దీన్ని ముందుకెళ్తున్నాం. సో ఇది అంటే నిజామాబాద్ జిల్లాలోని ఒక ప్రత్యేక కార్యక్రమంతోనైతే మనం ముందుకు వచ్చినాము. వర్ణి చౌరస్తా అనగానే ప్రతి ఇయర్ కూడా ఒక డిఫరెంట్ వినాయకుని మనం చూసే అదృశ్యం మనకు కల్పిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకి ప్రజలైతే చెప్తా ఉన్నారు. దాదాపు 33 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారిని కూర్చోబెడుతున్నాము. కాకపోతే 8 ఇయర్స్ నుంచి అయితే సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఏవైతే వస్తున్నాయో దాంతోనే మనము ఈ వినాయకులను అయితే తయారు చేస్తున్నామని మనకి కార్పొరేటర్ నారాయణ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.